హాయ్ అండి. ఈ రాఖీ పండగకి మీ బ్రదర్స్‌కి మీ చేతులతో ఇలా స్వీట్ చేసి పెడితే మాత్రం అడగకుండానే డబ్బులిచ్చేస్తారండి. అంత బావుంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పావు కప్పు నెయ్యి, పావు కప్పు ఆయిల్ ఒకే దాంట్లో వేసుకొని ఇలా అరకప్పు వచ్చేటట్టు తీసుకున్నానండి. ఈ నెయ్యి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోనే 2 కప్స్ శనగపిండి జల్లించి తీసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా గరిటెతో అలా కలుపుతూనే ఉండాలండి. ఒక 10-15 మినిట్స్ వరకు ఈ శనగపిండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్‌లో తీసేసుకొని 2 కప్స్ శనగపిండికి కప్పున్నర పంచదార పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి వేడికి పంచదార కూడా కరిగిపోతుందండి. ఇది బాగా కలుపుకున్న తర్వాతే లాస్ట్‌లోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఇలా లడ్డూల్లా చేసేసుకుంటే సరిపోతుందండి. లడ్డు కట్టలేదనుకుంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటే వచ్చేస్తాయన్నమాట. ఫైనల్‌గా బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ! బేసన్ లడ్డు అండి. బాయ్ బాయ్.